అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో నేను పల్నాడు జిల్లా మాచర్లకు వెళ్ళానండి. మాచర్లకు వెళ్తే మాచర్లకి సాగర్ వెళ్ళే దారిలో ఒక సైడ్గా మాచర్ల నుంచి సాగర్ వెళ్ళే దారిలో ఒక సైడ్గా నాకు ఈ టిట్కో ఇల్లు అనేవి కనిపించాయండి. కనిపిస్తే మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్గా నాకు చూడాలనిపించి ఆ టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళానండి. ఆ టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది. ఎందుకంటే రోడ్డు అసలు బాగలేదు. టిట్కో ఇళ్ళ మీద నుంచే అవతల ఇంకొక కాలనీ కూడా ఉంది. ఆ కాలనీ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ అదే రోడ్డు అయితే అసలు బాగలేదు. ఓకే, అది తర్వాత. ఇక నేను ఆ టిట్కో ఇళ్ళ దగ్గరికి వచ్చాను. ఆ టిట్కో ఇళ్ళ దగ్గరికి వస్తే అక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు నాకు కనిపించాయండి. ఆ టిట్కో ఇళ్ళ దగ్గర రోడ్డు సైడు డ్రైనేజీ కాలువలు నిర్మాణం పూర్తయిపోయింది. ఇంకా ఇదిగో కాంక్రీట్ రోడ్డు వేయటానికి అన్నీ సిద్ధం చేసినటువంటి సందర్భం. అన్నీ సిద్ధం చేసిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ టిట్కో ఇల్లు అండి, ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడ అలాగే ఉండిపోయాయి. టిట్కో ఇల్లు మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం కూడా పిచ్చి మొక్కలు మలిచిపోయాయి. ఇవన్నీ కూడా మధ్యాహ్నం అయితే ఆ గేదెలు కాస్త నీడ కోసం ఉపయోగపడుతున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఇంచుమించుగా ఒక 50 టవర్లు అయితే మీరు చూస్తున్నారు కదా, అలాంటివి ఒక 50 టవర్లు అయితే నిర్మించి ఉన్నారండి. ఒక్కొక్క టవర్లో ఒక్కొక్క ఫ్లోర్లో నాలుగు ఫ్లాట్లు అండి. మీరు చూడండి, 4 ఫ్లాట్లు. ఇవన్నీ కూడా ఒక్క ఇటుక రాయి కానీ, ఒక బ్రిక్స్ రాయి కానీ, ఒక ఫ్లయాస్ బ్రిక్స్ రాయి కానీ, లేదంటే వెయిట్లెస్ బ్రిక్స్ రాయితో కానీ నిర్మించినవి కాదండి. ఈ టిట్కో ఇళ్ళన్నీ కూడా షేర్ వాల్ టెక్నాలజీతో, అంతా ఇనుము, కాంక్రీటు, సిమెంట్తో, ఇసుకతో, కాంక్రీట్తో చాలా దృఢంగా నిర్మించారండి. మనం పైనుంచి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంత నీట్గా, ఎంత అర్థవంతంగా సైడ్ కాలువలు, రోడ్డు, ఆ ఫ్లాట్స్ ఎంత ఎంత అందంగా విశాలంగా నిర్మించారనేది మనం పైనుంచి చూస్తే అర్థమవుతుంది. టాప్ యాంగిల్ నుంచి మీరు ఇప్పుడు చూస్తున్నది అదే. అక్కడ నేను వెళ్ళేసరికి కొంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి, ప్రాంతాలు కదా, చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండేటువంటి ప్రజలు వచ్చి అక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి వచ్చారు. ఒక 4-5. వారిని నేను అడిగాను. కాకుంటే వారు కెమెరా ముందుకు రావడానికి భయపడ్డారు, కానీ వాళ్ళ విషయం అయితే చెప్పారు. ఏం చెప్పారంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయే సమయానికండి ఇక్కడ పనులు అయితే బాగా వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి పనులు ఎక్కడికక్కడికి ఆగిపోయాయండి. సామానుతో సహా ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో కాలక్రమేణా అక్కడ ఉండేటువంటి ఐరన్ సామాను కానీ, ఐరన్ వస్తువులు, ఇంకా ఆ హౌసెస్ కోసం తీసుకొచ్చినటువంటి ఐరన్ రాడ్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఎందుకు అనుకోవాలి, కానీ ఆ దొంగలైనటువంటి వారు ఎత్తుకొని పోయి అమ్ముకొని సంథింగ్ ఏదో ఒకటి జరిగింది. అక్కడ నుంచి అయితే దొంగలైతే దొంగిలించబడింది అని అక్కడ వారు మనకైతే వివరంగా చెప్పారండి. అక్కడ చూశారు కదా, మామూలుగా అయితే అక్కడ ఇనుప రాడ్లు, ఇనుప చువ్వలు అనేవి పైకి పొడుచుకొని వచ్చి ఉంటాయి, కానీ అవి అక్కడ లేవు. ఎందుకంటే దొంగలు కట్ చేసుకుని వెళ్ళారు అని చెప్తున్నారు. ఇంకా చూడండి, ఇవన్నీ కూడండి ఇంచుమించుగా ఒక 50 టవర్లు అంటే ఒక్కొక్కటి 5 ఫ్లోర్లు, ఫ్లోర్కి వచ్చేసి 4, 25
హౌసెస్. ఒక టవర్లో 25 ఇల్లులు. ఒక టవర్లో 25 ఇల్లులు అంటే అక్కడ మొత్తం కూడా ఒక 1250 నుంచి 1300 ఫ్లాట్స్ అనేవి ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఇంకా అక్కడ నిర్మించాల్సిన టవర్లు అయితే, అపార్ట్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా స్థలం కూడా శుభ్రం చేసి పెట్టారు. కొంత అయితే ఫౌండేషన్ వేసి అలా వదిలేశారు. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత అలా ఎక్కడికక్కడికి వదిలేయటం జరిగింది. ఇవన్నీ కూడా అండి 90% 90% పూర్తయిపోయాయి. ఇక మిగిలింది ఇంటీరియర్ వర్కు, ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబింగ్ వర్కు, పెయింటింగ్ వర్క్ అండి. ఇంతవరకు పూర్తి చేసి, ఈ 4 పనులు పూర్తి చేసి ప్రజలకు కానీ, అక్కడున్న ప్రజలకు కానీ ఆ ఇళ్ళని మంజూరు చేసినట్లయితే ఒక 1300 కుటుంబాలు, 1300 కుటుంబాలు అంటే కుటుంబానికి ఒక 4 చొప్పున వేసుకున్నా కానీ ఒక 52,000 మందికి డైరెక్ట్గా లబ్ధి చేకూరేదండి. కానీ అలా జరగలేదు. ఆ ఫ్లాట్స్ కోసం అండి మంజూరుదారులు అంటే ఎంపిక చేశారు కదా కొంతమందిని, లబ్ధిదారులు ఎంపిక చేసినప్పుడు ఎంతో కొంత డిపాజిట్ అయితే కట్టించుకున్నారు. మంత్లీ ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ రూపంలో గవర్నమెంట్కి అయితే ఈ అమౌంట్ సబ్మిట్ కడుతూ ఉండాలి. సో అలాంటప్పుడు ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఆ గృహాలను ప్రజలు కొంత అమౌంట్ అయితే ప్రభుత్వానికి కట్టడం జరిగింది. అలాంటి వారు కూడా అసలు ఈ రోజుకైనా కానీ మన హౌసెస్ వస్తాయా రావా అని ఒక డైలమాలో ఉన్నారండి. మీకు నేను ఒక ఫ్లాట్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నది ఆ ఫ్లాట్లోనే, టిట్కో ఇంటి ఫ్లాట్లో ఉన్నామని. ఇది బాల్కనీ. దీనికంటే ముందు చూసింది ఏదైతే ఉందో అదైతే కిచెన్. చెప్పాను కదా ప్లంబింగ్ వర్క్ అవ్వాలని. కిచెన్ కూడా చూసేసాం ఇందాక. ఇది హాల్ అండి. హాలు మనం చూస్తున్నది టీవీ ఏరియా, షోకేస్. ఇది బెడ్రూమ్. ఇవన్నీ కూడా అండి, అన్నీ అక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ అన్నీ కూడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఒక హాలు, ఒక కిచెను, ఒక బాల్కనీ, బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్తో బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్లో పైన మచ్చు బల్ల కూడా ఒకటి ఇవ్వటం జరిగింది. బెడ్రూమ్లో మరియు కిచెన్లో కూడా మచ్చు బల్ల ఇవ్వడం అనేది జరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆ మచ్చు బల్ల అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క అవసరం ఏంటో. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇప్పుడు మనం చూద్దాం. మనం మాట్లాడుకున్నట్టు ఇందులో ఎలక్ట్రికల్, ఇంటీరియర్ వర్క్, పెయింట్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఏనండి మిగిలింది. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. చిన్న కుటుంబానికి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ యొక్క టిట్కో ఇల్లు అనేది చాలా బాగా ఇష్టపడతారండి. ఎందుకంటే అపార్ట్మెంట్లు బయట నుంచి చూడటమే కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు ఇలా ఒక అపార్ట్మెంట్లో ఉండాలంటే వాళ్ళకి చాలా సంతోషంగా కూడా ఉంటుంది. చెప్పు బాబాయ్, ఏ ఊరు మీది? మాది మాచర్ల. మాచర్లో ఈ టిట్కో ఇల్లు దగ్గర ఉన్నాం మనం. మరి 5 సంవత్సరాలుగా ఇట్లా ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ పాడైపోయే స్థితికి వచ్చినాయి. ఇప్పుడు దీనిపైన మీరే ఏమని చెప్తారు? ఏమని చెబుతామంటే కట్టిమని చెబుతున్నాం, అవి బాగు చేయమని చెబుతున్నాం. అవి ఎన్నాళ్ళు ఉన్నా కానీ బాగు చేయట్లేదు. అందరూ ఓసలు అన్నీ పేక్కపోయారు.
అన్నీ ఆగం ఆగం ఉండయి, ఉమ్, అట్లా ఉండయి. ఉమ్, వానకి ఎండిపోతున్నాయి, అన్నీ మొత్తం ఆగం ఆగం అయిపోతున్నాయి. ఉమ్, మరి చంద్రబాబు మరి ఇంతవరకు కన్ను తెరవలేదు, దగ్గర పెట్టుకో. కన్ను తెరవలేదు. ఉమ్, మరి ఏందో మరి ఉమ్, ఆ? ఉమ్. మరి పార్టీ వచ్చినాక కూడా కన్ను తెరవలేదు. మరి పోయిన వాళ్ళని అడగలేదా? పోయిన వాళ్ళని అడగలేదు. ఉమ్, పోయిన వాళ్ళని అసలు ఉమ్. వాళ్ళు అసలు అడగలేదు. ఎందుకని అడగలా? వాళ్ళేముందండి, దోసుకోవటమే, ఉమ్, రాజ్యాన్ని దోసుకోవటమే ఉమ్, అట్లా. ఉమ్, అందుకనమాట రాజ్యాన్ని దోసుకుంటారని. ఉమ్, ఇంకా ఇవి కూడా పోయే ఉమ్, ఇంకా అట్లా ఆగింది ఉమ్. అది. ఎట్లుంది ఈ 5 నెలల పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. ఏమి నచ్చింది? ఏం నచ్చింది ఏముంది, ఉమ్, కొట్టుకోవటం లేదు, తిట్టుకోవటం లేదు, ఉమ్, బాగుంది, సంతోషంగా హాయిగా నిద్రపోతున్నాం. ఉమ్. అది ఎట్లా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మందు బాగుందా? ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో మందు బాగుందా? ఇప్పుడే మందు బాగుంది. నువ్వు తాగుతావా? ఆ. ఆ. ఏది బాగుంది? ఇదే బాగుంది. అది ఏముందండి, ఉమ్, జనం చచ్చిపోయి ఉమ్, జనం ఆగం ఆగం అయిపోయారు. ఉమ్, ఆ. ఇదే బాగుంది. ఉమ్, కానీ ఉమ్. చంద్రబాబు మరి పూర్తి చేస్తే బాగుండు. ఇల్లులు. ఆ. ఉమ్. అది మందు రేట్లు ఎట్లా ఉన్నాయి? మందు రేట్లు 100 కాంచి ఉమ్, 200 కాంచి ఉమ్, 120, 130, 150 ఉమ్, అట్లా అమ్ముతుంది. ఉమ్. ఈ రేట్లు జగన్ గారి హయాంలో రేట్లు ఎక్కువగా ఉన్నాయా? చంద్రబాబు గారి హయాంలో రేట్లు ఎక్కువగా ఉన్నాయా? ఈయనకి రేటు తక్కువగా ఉన్నది. ఈయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో. ఆ. ఆ, ఆయన రేటు అదిరిపోయింది. ఆ, జనం ఏం లేదు, అల్లాడిపోయారు. ఆ. అది అదండి అక్కడ ప్రజలు కోరుకునేది మీరు విన్నారు కదా. వారి యొక్క ఆకాంక్ష తొందరగా నెరవేరాలని కోరుకుంటూ, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.